ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే పరశురాముడు త్రేతాయుగానికి చెందినవాడు కాబట్టి కెప్టెన్ మినిమమ్ 8-9 ఫీట్ ఉండాలి. కానీ కెప్టెన్ అంత హైట్ ఉండడు. అండ్ నాకెందుకో ఇది సుప్రీం యాస్కిన్ స్టాచ్యూనే ఏమో అనిపిస్తుంది. ఈ వెహికల్ వెళ్ళేటప్పుడు ఇక్కడ వెల్కమ్ టు న్యూ వరల్డ్ అని ఉంటుంది. ఇప్పుడు ఈ ఏరియా డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నాను అంటారా? అండ్ కెప్టెన్ నుంచే జీవితం నేర్చుకున్నాడు కాబట్టి కెప్టెన్ లాంటి టాటూస్, కెప్టెన్ లాంటి హెయిర్ స్టైల్‌తోనే కెప్టెన్ రిజెంబలెన్స్‌తోనే తిరుగుతూ ఉంటాడు. నేను జెప్పాను. ఏమని జెప్పాను? ఈ వీడియో మీకు నచ్చితే 'కల్కి యూనివర్స్‌లో' ఉండే పాసిబిలిటీస్‌తో తీయగలిగే 4 మూవీస్ మీద ఒక సెపరేట్ వీడియో జేస్తాను అని జెప్పాను. అండ్ ఆ వీడియో చేసేలాగా మీరు చేశారు. కొంచెం లేట్ అయినా సరే ఏమాత్రం డిసప్పాయింట్ చేయకుండా ఉంటది కంటెంట్. డిస్క్లైమర్: నేను చెప్పే ఏ మూవీ పాసిబిలిటీ అయినా ఫ్యూచర్‌లో 'కల్కి సినిమాటిక్ యూనివర్స్‌లో' వస్తాయని గాని, తీస్తారని గాని కాదు. జస్ట్ 'కల్కి 2898 ఏడీ' మూవీ కోసం నాగశ్విన్ రాసుకున్న ఈ స్క్రిప్ట్‌లో 4 స్టాండ్ అలోన్ మూవీస్‌కి తగ్గ స్టఫ్ ఉండింది. అందుకే మూవీలో చూపించిన డీటెయిల్స్ అండ్ సీన్స్ ఓరియెంటెడ్‌గానే పాసిబిలిటీస్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ 4 పాసిబిలిటీస్‌కి టైటిల్స్ పెట్టాల్సొస్తే మీరేం పెడతారో కామెంట్స్‌లో నాకు చెప్పండి. నేనేం టైటిల్స్ పెడతానో కూడా చెప్తాను. ఇలా లాజికల్ పాసిబిలిటీ థియరీస్‌ని తీసుకుంటే 'కల్కిలో' మనం చూడగలిగేంత పొటెన్షియాలిటీ ఉన్న ఫస్ట్ పాసిబిలిటీ 'భైరవ' స్టాండ్ అలోన్ మూవీ. కాసేపు మన 'భైరవ' స్టాండ్ అలోన్ మూవీకి 'భైరవ ది అన్‌డిఫీటెడ్' అనే పేరు పెడతాను నా వరకు. మీరైతే ఏం పేరు పెడతారో కామెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ 'భైరవ' మీద స్టాండ్ అలోన్ మూవీ తీస్తే ఇది ఎక్కువ యాక్షన్ సీక్వెన్స్ ఓరియెంటెడ్‌గా అండ్ అట్ ద సేమ్ టైమ్ ఎమోషనల్‌గాను వెళ్తది. 'భైరవ' బయోలాజికల్ పేరెంట్స్ ఎవరై ఉండొచ్చు? 'భైరవ'ని ఎందుకలా వదిలేసారనేది పెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్ అవ్వకపోవచ్చు గానీ, బుజ్జి ఒక ఇంట్రో ఏస్తది. పాత యుద్ధాల్లో సోల్జర్, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోని అన్‌డిఫీటెడ్ భైరవ అని. ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. రెబెల్ ల్యూక్ గూడా చెప్తాడు, "నీ ఫైట్స్ గురించి క్రేజీ స్టోరీస్ ఇన్నాం బాస్" అని. వీడు గూడా చెప్తాడు, "నీ గురించి నేను గూడా విన్నా. మంచి ఫైటర్ అంట" అని. ఈ సీన్‌లో భైరవ అంటాడు, "అన్ని సైడ్స్ ఫైట్ చేశాను బాస్" అని. ఆ సైట్స్ ఏమయ్యుండొచ్చు అనేది ఒక పొటెన్షియల్ పాయింట్ అవుతది. ఐ మీన్ భైరవ చేసిన క్రేజీ ఫైట్స్ ఏంటి? ఎన్ని వార్స్‌లో ఫైట్ చేశాడు? బాంబే వార్‌లో కూడా భైరవ ఫైట్ చేసుంటాడా? ఏదైనా ఒక వార్‌లో భైరవ డెత్ ఎడ్జ్ దాకా వెళ్లి తిరిగొచ్చుంటాడా? అన్ని ఫైట్స్ చేసినా కూడా భైరవ ఎందుకు రెంట్ కూడా కట్టలేని పొజిషన్‌లో ఉన్నాడు? ఐ మీన్ కార్ పార్ట్స్ కూడా దొంగతనం చేసి ఎత్తుకొచ్చినవే. గ్లాసెస్ అండ్ హోలోగ్రామ్ టెక్నాలజీతో సహా ఏది భైరవది కాదు. అండ్ 'భైరవ' మీద స్టాండ్ అలోన్ ఫిల్మ్ తీస్తే ఖచ్చితంగా కెప్టెన్ క్యారెక్టర్ ఉండాల్సిందే. కానీ అందరూ అనుకుంటున్నట్టు కెప్టెన్ క్యారెక్టర్ పరశురాముడు అవ్వటానికి ఛాన్స్ లేదు. ఎలా అంటే పరశురాముడు సప్త చిరంజీవుల్లో ఒకడు. అంటే అశ్వత్థామ లాగానే పరశురాముడు కూడా కలియుగాంతం వరకు బతికే ఉంటారు. ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే పరశురాముడు త్రేతాయుగానికి చెందినవాడు కాబట్టి కెప్టెన్ మినిమమ్ 8-9 ఫీట్ ఉండాలి. కానీ కెప్టెన్ అంత హైట్ ఉండడు. ఈ లాజిక్ ప్రకారమే చూసుకున్నా కూడా పరశురాముడు కూడా అశ్వత్థామ లాగానే ఎక్కడో ఒక చోట ధ్యానం చేసుకుంటూ ఉండాలి గానీ, ఇలా కెప్టెన్‌లాగా సివిలైజ్డ్ సొసైటీలో ఉండడు. ఒకవేళ కెప్టెన్ గూడా భైరవలాగా పరశురాముడి రీఇన్‌కార్నేషన్ అయ్యుండొచ్చు కదా అనుకుంటున్నారా? అలా అయితే మూవీ ఫ్లో మొత్తం దెబ్బతింటది. ఎందుకంటే కర్ణుడు మహాభారతంలో చనిపోయి మళ్ళీ పుడతాడు. కానీ పరశురాముడు మరణం లేని చిరంజీవుడు. సో, సప్త చిరంజీవుల్లో ఒకడైన అశ్వత్థామ అప్పటినుంచి బతికే ఉండి, ఇంకొక చిరంజీవి అయిన పరశురాముడు మళ్ళీ తిరిగి పుట్టడం అనేది కన్విన్సింగ్‌గా ఉండదు. సో, ఎలా జూసుకున్నా గూడా కెప్టెన్ పరశురాముడయ్యే ఛాన్స్ అయితే లేదు. ఒకవేళ 'భైరవ' మీద స్టాండ్ అలోన్ మూవీ తీస్తే కెప్టెన్ అండ్ భైరవ కాంబినేషన్ ట్రాక్ ఆ మూవీకి ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి బాగా యూజ్ అయిద్ది. కెప్టెన్‌కి ఫ్యామిలీ లేదా? ఎందుకు యుద్ధంలో దొరికిన అనాథని పెంచుకున్నాడు? కెప్టెన్ గూడా భైరవలాగా ఒక అనాథేనా? వాళ్ళిద్దరూ కలిసి పనిచేసిన మిషన్స్ ఏమన్నా ఉన్నాయా? వాళ్ళ మధ్యలో ఎమోషనల్ కనెక్టివిటీ ఎలా ఉంటుంది? మంచి ఎమోషనల్ ట్రాక్ అవుద్ది 'భైరవ' మూవీలో. 'భైరవ' చెప్పిన ఫ్లాష్ బ్యాక్‌లో హాఫ్ నిజమయ్యుండొచ్చు అండ్ హాఫ్ అబద్ధమయ్యుండొచ్చు. ఎలా అంటే ఆల్రెడీ కెప్టెన్ మీద బౌంటీ పెట్టి కాంప్లెక్స్ వాళ్ళు వెతుకుతూ ఉంటారు. కానీ కెప్టెన్ భైరవ నమ్మి కాంప్లెక్స్‌లోకి వెళదాం అనుకున్నాడని జెప్తాడు. ఇదెందుకో నాకు తేడాగా అనిపిచ్చింది. ఆల్రెడీ కాంప్లెక్స్ వెతుకుతున్న ఒక క్రిమినల్ 1,000,000 యూనిట్స్ కడతాను కాంప్లెక్స్‌లోకి రానివ్వండి అంటే రానిస్తారా? లేదు గదా! సో, ఇది ఫేక్ అయ్యుండొచ్చు. కానీ నిజం ఏదయ్యుండొచ్చు అంటే భైరవాని అడాప్ట్ చేసుకోవటం, ఫైట్స్ మీద ట్రైనింగ్ ఇవ్వటం ఇవి నిజం అవ్వచ్చు. అండ్ కెప్టెన్ నుంచే జీవితం నేర్చుకున్నాడు గాబట్టి కెప్టెన్ లాంటి టాటూస్, కెప్టెన్ లాంటి హెయిర్ స్టైల్‌తోనే కెప్టెన్ రిజెంబలెన్స్‌తోనే తిరుగుతూ ఉంటాడు. జస్ట్ ఇమాజిన్ కెప్టెన్‌ని కాంప్లెక్స్ తీసుకుపోయాక ఆ ప్లేన్‌ని తీసుకొని భైరవ యూనిట్స్ సంపాదించడం కోసం చిల్లర ఫైట్స్ జేస్తూ ఉన్నప్పుడు భైరవ ఒక మిషన్ మీద
డెత్ ఎడ్జ్ వరకు వెళ్ళినప్పుడు స్టోరీలో కెప్టెన్ ఫ్యామిలీని గాని, తన బయోలాజికల్ పేరెంట్స్‌ని గాని కలుసుకునే థీమ్‌తో వెళ్ళే ఒక టైట్ అండ్ స్క్రీన్ ప్లే స్టాండ్ అలోన్ మూవీ పడితే అందులోకి 'రాక్సీ' లవ్ లేయర్ గూడా యాడ్ అవుద్ది. ఇది చాలా పెద్ద బ్యాక్ ఎండ్ ఉన్న స్టోరీ అవుద్ది. ఇలానే చూసుకుంటే 'కల్కిలో' స్టాండ్ అలోన్ మూవీ గాదు. ఏకంగా 2 సీరీస్‌లకు గూడా సరిపోయేంత స్టఫ్ ఉంది 'యాస్కిన్‌కి.' ఆల్రెడీ ఈ వీడియోలో చెప్పాను. 'యాస్కిన్' రూమ్‌లో ప్లానెట్స్ ఉన్నాయని, బ్లాక్ హోల్ అండ్ సన్ లాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి అని. ఇవే గాకుండా 'యాస్కిన్‌కి' సంబంధించి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. 'యాస్కిన్' ఏం నార్మల్ విలన్ గాదు. ఈస్ ఎ జీనియస్. హ్యూమన్స్ మొయ్యలేని ఒక ఫార్ములాని తయారు చేసే సైంటిస్ట్. నేచర్‌ని కాపాడాలి అనే నేచర్ లవర్. అన్ని కంట్రీస్‌ని ఒక్క వార్‌లో ఓడించేంత పవర్‌ఫుల్. అన్నిటికి మించి 200 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉన్న ఒక లివింగ్ బీయింగ్. ప్రెజెంట్ ఉన్న 2025లో మన ఇండియాలో లైఫ్ స్పాన్ 70 ఇయర్స్ మాత్రమే. అలాంటిది ప్రెజెంట్ నుంచి 873 ఇయర్స్ తర్వాత ఇలాంటి కండిషన్స్‌లో ఒక హ్యూమన్ సర్వైవల్ అది 200 ఏళ్ల పాటంటే తనని తాను అలైవ్‌గా ఉంచుకోవటానికి ఎన్ని దారుణాలు చేసుంటాడు. ఈ సీన్‌లో చెప్తాడు, చావుకి నేను చాలా ప్రాణాలిచ్చాను అని. ఇవన్నీ ఓకే. బట్ 'యాస్కిన్' మీద 'కల్కి' యూనివర్స్‌లో ఉన్న డీటెయిల్స్ ప్రకారం ఒక ఫిల్మ్ గాని, సీరీస్ గాని చేస్తే ఎలా ఉంటుంది అంటే, ఇమాజిన్ న్యూ వరల్డ్ అనే ఒక స్పేస్ రీసెర్చ్ సెంటర్‌లో 'యాస్కిన్' సైంటిస్ట్ అయ్యి ఈ ఎర్త్ మీద ఉన్నట్టే మన గెలాక్సీలో ఉండే వేరే ప్లానెట్స్ మీద కూడా ఎక్కడైనా లైఫ్ అనేది ఉందా అనే మిషన్ మీద కొన్ని ఇయర్స్ పాటు స్పేస్‌లో వేరే ప్లానెట్స్ మీద గడిపేసి, ఎక్కడా కూడా లైఫ్ దొరకక ఇక చివరికి నిరాశపడి ఎర్త్‌కి తిరిగొస్తాడు. ఎన్ని ప్లానెట్స్ తిరిగినా గూడా లైఫ్ లేదు గదా! అలాంటిది ఈ ఎర్త్ మీద లైఫ్ ఉండటానికి కారణం నేచర్ గదా! అలాంటి నేచర్‌ని హ్యూమన్స్ ఇంత దారుణంగా పాడు చేయటం జూసి తట్టుకోలేకపోతాడు. అందుకే అన్ని కంట్రీస్‌ని ఓడించి వరల్డ్‌లో 7 కాంప్లెక్సెస్‌ని కట్టి నేచర్‌ని సేవ్ జేస్తాడు. కానీ తనకి నచ్చినట్టు ఇంకో వరల్డ్‌ని క్రియేట్ చేయటం కోసమే ఇంకో ప్లానెట్ గురించి వెతుకుతున్నాడేమో అని నేననుకుంటున్నాను. అండ్ దీనికి సపోర్ట్ చేసే డీటెయిల్స్ గూడా చెప్తాను. రెబెల్స్ సుమతిని శంబాలాకి తీసుకెళ్లే వేలో న్యూ వరల్డ్ అని ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ డ్యామేజ్డ్ స్పేస్ క్రాఫ్ట్స్ అండ్ రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ అండ్ అదర్ స్పేస్ టెక్ అంతా ఉంటుంది. అండ్ నాకెందుకో ఇది సుప్రీం యాస్కిన్ స్టాచ్యూనే ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు ఈ ఏరియా డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నాను అంటారా? నాకెందుకో ఈ న్యూ వరల్డ్‌కి, కాంప్లెక్స్‌కి పాస్ట్ రిలేషన్ ఉందేమో అనిపిస్తుంది. నేను ఇందాక చెప్పిన స్టోరీలో స్పేస్ రీసెర్చ్ సెంటర్ ఈ న్యూ వరల్డ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే సుప్రీం యాస్కిన్ ఈ న్యూ వరల్డ్‌లో హ్యూమన్స్ స్వార్థానికి బలయ్యి తన మెషిన్ ఫెయిల్ అవ్వటం వల్లనే ఇంత క్రూయల్‌గా మారి నేచర్‌ని ఎవరికీ అందనంత ఎత్తులో పెట్టుండొచ్చు. సో, హి ఫెయిల్డ్ టు బిల్డ్ ఎ న్యూ వరల్డ్. సో, హి బిల్డ్ ఎ కాంప్లెక్స్. అండ్ 'యాస్మిన్' ప్రాజెక్ట్ కేనే గాకుండా చాలా ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాడని నా డౌట్. ఎందుకంటే చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ప్రతిసారి ప్రాజెక్ట్ కే అని ఖచ్చితంగా స్పెసిఫిక్‌గా రిఫర్ చేస్తాయి ప్రతి క్యారెక్టర్. అంటే ప్రాజెక్ట్ కే గాకుండా వేరే ప్రాజెక్ట్స్ కూడా ఉన్నయ్యా? ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయని అనటానికి రీజన్ సీరమ్‌ని జనరేట్ చేసిన అమ్మాయి ఇలా కిందకి పడిపోయి ఈ హోల్స్ త్రూ ఫైర్‌లో పడిపోతారు. ఇక్కడ ఇలాంటి ఎంట్రీ పాయింట్స్ చాలానే ఉన్నాయి. సో, ఇక్కడ ఇంకా చాలా ల్యాబ్స్ ఉన్నాయి. అండ్ చాలా ఎక్స్‌పెరిమెంట్స్ గూడా జరుగుతున్నాయి. ఇలా 'యాస్కిన్' మీద ఎక్స్‌ప్లోర్ చేస్తూ వెళ్తే 2 సీరీస్‌లైనా తీసేంత పొటెన్షియాలిటీ ఉంది. అండ్ నా వరకు నేనైతే 'యాస్కిన్' మీద మూవీ తీస్తే 'యాస్కిన్ సొల్యూషన్స్' అనే పేరు పెడతా. ఈ సీన్‌లో అంటాడు గదా! మీ అందరి డిఫెక్ట్స్‌కి సొల్యూషన్ అని. ఇక మన నెక్స్ట్ థర్డ్ అండ్ ఫోర్త్ పాసిబిలిటీస్ గురించి చెప్పాలి అంటే, ఆ రెండిటి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నా వాచింగ్ అవర్స్‌నో, వీడియోస్ కౌంట్‌నో పెంచుకోవాలి అనేది నా ఉద్దేశ్యం కాదు. నా వ్యూవర్స్ అండ్ సబ్‌స్క్రైబర్స్‌కి ఎంగేజింగ్ కంటెంట్ ఇవ్వాలి అనేదే నా ఉద్దేశ్యం. సో, వీడియో లెంగ్త్‌ని దృష్టిలో పెట్టుకొని థర్డ్ అండ్ ఫోర్త్ పాసిబిలిటీ థియరీస్‌ని నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. అది మరి ఇంకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. ఈ వీడియో చేయడానికి కొంచెం ఎక్కువగానే కష్టపడ్డాను. ఆ కష్టానికి మీ లైకు, షేరు, కామెంటు వర్త్ అనుకుంటే చేసేయండి. ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళు మిగిలిన వీడియోస్‌ని కూడా చూడండి. కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.